ఆ గోపి ఏమో అనుకున్నాను. ఏజుడు అంటూ ఆడపత్రాల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ దరిద్రం కూడా చూశాను. ఏం చేయను, ఒళ్ళు మండిపోతుంది. ఏంజిల్ లాంటి నిన్ను ఎదురుగా పెట్టుకుని ఈ ఏజ్డ్ టేస్ట్ ఏంటే? నాకు అర్థమై చస్తేగా. పెళ్లికి ముందే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక నీ బతుకు బందరే. ముహూర్తాల దాకా వచ్చింది, ఇప్పుడేం చేయగలం? బంతి మన కోర్టులోకి తెచ్చుకోవాలి. టెస్ట్లు అన్నీ చేశాం, అన్నిట్లో పాస్ అయ్యాడని నువ్వే కదా చెప్పావు. అందుకే మనం కాస్త ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి. అంటే? ఇదిగో అగ్రిమెంట్ పేపర్స్. అగ్రిమెంటా? దేనికి? చూడు. వాటన్నింటికీ ఒప్పుకుంటున్నట్టు, వాటిని అతిక్రమించను అని ఒట్టేసినట్టు వాటి మీద సంతకం పెట్టించు. అప్పుడు బంతి మన కోర్టులోకొస్తుంది. సంతకం పెడతాడంటావా? పెట్టాలి, పెట్టి తీరాలి. నువ్వే పెట్టించాలి. ఈ సంతకమే రేపటి నీ జీవితం. అత్తా, అందరికీ తాళి ఆధారం అంటారు, ఫూల్స్. కానీ నువ్వు ఈ బేవత్త కోడలివి. నీకు ఈ అగ్రిమెంటే ఆధారం. రేపు దీన్ని చూపించి నీ మొగుణ్ణి ఆటాడించొచ్చు. థ్యాంక్స్ అత్తా. వెళ్ళి సంతకం పెట్టించు. ఈ అమ్మాయి చాలా మోడర్న్ గర్ల్, నీ కల్చర్ కి మ్యాచ్ అవుతుంది, అందుకే నీకు వైఫ్ అవుతుందని చెప్పావా లేదా? అవును, నిజమే. పచ్చ అబద్ధం. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. మోడర్న్ అమ్మాయి అని కలర్ ఇచ్చారు, ప్యాషనేట్ గా ఉంటుందని బిల్డప్ ఇచ్చారు, నన్ను చీట్ చేశారు. నాకు ఈ కాపురం వద్దు, ఈ పెళ్లి వద్దు, అసలు ఈ అమ్మాయి వద్దు. ఇప్పుడేడు చేయాలి లాభమే? ఏనాడైనా ఈ సమాజంలో ఎలా ఉండాలో, ఈ మనుషులతో ఎలా ప్రవర్తించాలో నీ కూతురికి చెప్పావా? నీకన్నా దద్దిని చేసి పెంచావే. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. లోకజ్ఞానం తెలియని దాన్ని నేనేం చేయగలను అత్తయ్య? ఇదొకటి బాగా నేర్చుకున్నావు. చెట్టు కొద్ది కాయ, తల్లి కొద్ది పిల్ల అని ఊరికి అనరే. ఇప్పుడేమైంది బామ్మ? అమ్మనెందుకలా అంటావు? అనక ఏం చేయమంటావే? ఆ కుర్రాడు గాని ఈ పెళ్లికి ఒప్పుకోకపోయుంటే మనందరం ఊరేసుకుని చావాల్సొచ్చేది. ఆ దేవుడు దయతలిచాడు కాబట్టి నువ్వు చేసిన పనికి ఆ అబ్బాయి అంత బాధపడ్డా చివరికి సర్దుకుపోయి నిన్ను చేసుకుంటానన్నాడు. లేదంటే సర్దుకుపోయి చేయడానికి ఇదేం వ్యాపారం కాదు కదా బామ్మ, జీవితం. ఏ రోజుకైనా నేనేంటో ఆయనకి తెలియాల్సిందే కదా. ఏదో ఒకరోజు తెలియడం వేరు, ఈ రోజు తెలియడం వేరు. ఆ 3 ముళ్ళు పడ్డాక నువ్వెంత ముద్దపప్పువో తెలిసినా ఏదోలా సర్ది చెప్పచ్చు. కాని పందిట్లో పెళ్లి ఆగిపోతే ఈ బామ్మ గుండె ఆగిపోయేదే. నన్నుగా చూసి ఇష్టపడాలి కానీ నువ్వేసిన ఈ ముసుగు చూసి ఇష్టపడితే ప్రయోజనం ఏముంటుంది బామ్మ? ఏం చూసి ఇష్టపడాలే నిన్ను? ఆస్తా, అంతస్తా, డబ్బా, హోదానా? ఈ రోజుల్లో కావాల్సింది మంచి కాదే, మాయ. ఆ మాయ చేయడం నీ కూతురికి చేత కావట్లేదు. అబద్ధంతో మాయతో కాపురంలో అన్యోన్యత పెరుగుతుందా బామ్మ? అన్యోన్యత మాట దేవుడెరుగు. ముందు కాపురం చేయాలిగా.
కాపురం చేయాలంటే పెళ్లి జరగాలిగా. 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చెయ్యమన్నారు. కాని నువ్వు, నేను ఈ కాలం అమ్మాయిని, నీకు నచ్చినట్టుంటానని ఒక్క అబద్ధం చెప్పలేకపోయావు. నా బిడ్డకి అభిమానించటం తప్ప అబద్ధం చెప్పడం అలవాట్లేదు కదా అత్తయ్య. అవును, నీ కూతురికి అబద్ధం చెప్పడం అలవాట్లేదు. కాని నాకు, నా వంశానికి మాత్రం అబద్ధం చెప్పడమే అలవాటు. చెట్టెంత కొడుకును పోగొట్టుకుని మీ ఇద్దరిని పట్టుకుని ఇన్నేళ్లుగా ఈ బరువుని మోస్తున్నాను. దీన్నో అయ్య చేతిలో పెడితే, ఆ వచ్చేవాడు ఐశ్వర్యవంతుడైతే ఇది సుఖపడుతుందని నమ్మి దీనికి ముసుగేయలేక ఈ వయసులో నేను ముసుగేసుకున్నానే. ఎందుకు? దీని బ్రతుకు బావుండాలని, ఇది అత్తింట్లో మహారాణిలా బ్రతకాలని. కానీ దీని చేదస్తం చూస్తుంటే దీని బ్రతుక్కి గ్యారెంటీ లేదు. ఈరోజు పెళ్ళైనా రేపేం జరుగుతుందోనని భయంగా ఉంది. నీకు భయం ఉంటే నాకతని మీద లయ, అమ్మా బాధపడకమ్మా. నీ కూతురు కాపురం వల్ల ఏ రోజు నువ్వు బామ్మ కన్నీళ్లు పెట్టే పరిస్థితి రాదు. నేను రానివ్వను. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాం సమర్పయామి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్నగజితయామ సింహాసనం సమర్పయామి. హాయ్. హాయ్. ఏంటండి ఇలా వచ్చారు? ఏ డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదండి. ఈ టైంలో నా దగ్గరకు మీకోసమే వచ్చాను. అయ్యో
ఇప్పుడు బాగోదేమోనండి. ఏంటి బాగోదు? ఆ, ఆ, అది నేను నేను ఏదో అనుకున్నానులేండి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చేస్తారా? ఏంటండి? చేస్తారా లేదా? వద్దండి, కాసేపైతే పెళ్ళవుతుంది, ఆ తర్వాత మీ ఇష్టం. ఏ పెళ్లికి ముందు నా ఇష్టాన్ని తీర్చరా? అయ్యో, తప్పకుండా తీరుస్తానండి. మీ ఇష్టమే నా ఇష్టం. అయితే ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయండి. అగ్రిమెంటా? దేనికండి? కమిట్మెంట్ కోసం. ఓహో, అన్యోన్యపు దాంపత్యం కోసం అన్నమాట. అలాగే అనుకోండి. పెట్టేస్తాను, ఇవ్వండి. ఒకసారి చదవండి. అక్కర్లేదు. ఒకసారి చదవమన్నానా? అవసరం లేదన్నానా? అందులో ఏముందో తెలుసా మీకు? ఏముంటుంది? మీ ఇష్టాలుంటాయి, మీ కోరికలుంటాయి. అవన్నీ తీర్చడం భర్తగా నా బాధ్యత. అది కాదండి. మీరు మాట్లాడకండి. భార్య ఇష్టాలని తీర్చలేనివాడు అసలు మగాడే కాదు. తీసుకోండి. అమ్మా, ఇంకా రెండో పెళ్లి కుమారుని కూడా తీసుకురండి. నువ్వు వెళ్ళి గోపిని తీసుకురాపు. వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. శృతి సంతకం పెట్టాడా? పెట్టకుంటే ఊరుకుంటానా? ఏమీ చూడకుండా సంతకం పెట్టాడత్తా. ఏమీ చూడలేదా? నువ్వు మామూలు దానివి కాదే. నేను నీ శిష్యురాలనత్తా. రేపు ఈ కండిషన్స్ నీకు ఎంత ఉపయోగపడతాయో తెలుసా? నంబర్ 1, హాస్పిటల్కెళ్ళినా ఎక్కడికెళ్ళినా 6 అయ్యేసరికల్లా ఇంట్లో ఉండాలి. నంబర్ 2, ఎక్కడున్నా గంటకోసారి ఫోన్ చేయాలి, అది కూడా వీడియో కాల్ చేయాలి. ఇందులో ఏ ఒక్క కండిషన్ బ్రేక్ చేసినా నీ మొగుడికి చుక్కలు చూపించొచ్చు. సూపర్ అత్తా. పద. గోపి, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దామా? నేను రెడీ వదినా, వెళ్దాం. గోపి, నువ్వు వెళ్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే వదినా. నమస్కారం సమర్పయామి. శరణ్యేత్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. హలో, చెప్పండి. ఏంటి పెళ్ళి ఎలా జరుగుతోంది? అంతా సెట్ అయిందండి. సెట్ అవటం ఏంటి? సెట్ అవ్వడం అంటే ఏ లోటు రాకుండా చక్కగా పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి. వంటలు, విడిదిళ్ళు అంతా సెట్ అయ్యాయి. అంటే నీ మాటల్లో ఏదో తేడా కొడుతుందే. అదేంటండి? నువ్వేం కెలకట్లేదు కదా? రామ రామ,
పంపిస్తానండి? నీకు పెళ్లి వీడియోస్ పంపించమని చెప్పాను కదా. ఇదిగో ప్రస్తుతానికి చూడండి, మళ్ళీ నేను మీకు వీడియోస్ పంపిస్తాను. అవును, అందరూ కనిపిస్తున్నారు. మోహిని ఎక్కడ? మోహినియా? ఇక్కడే ఎక్కడ ఉంటుందిలేండి. మీరెక్కడున్నారు? నేను వస్తానులే కానీ కాస్త టైం పడుతుంది. ఓ సరే సరే, అలాగేనండి. అత్తగారు పిలుస్తున్నారు, నేను ఉంటాను. అమ్మా, మంగళసూత్రాలు ఏవమ్మా మాయమైపోయాయి. మంగళసూత్రం లేకపోవడం ఏంటి పంతులు గారు? ఏమిటి జానకి, ఏమైంది? మంగళసూత్రాలు కనపట్లేదండి. మంగళ వాయిద్యాల వాళ్ళు పారిపోయారు. ఎక్కడో కూర్చొని భోంచేస్తుంటారులే. నా మొహం. తాళిబొట్టు కనిపించడం లేదా? అమ్మా చూసావా, తాళిబొట్టు మాయమైంది. చెప్తే విన్నావా? ఈ అమ్మాయి నాకు సెట్ కాదు. ఈ పెళ్లి నాకు సెట్ కాదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అంతే. అయ్యో రాకీ, అయ్యో అయ్యో రాకీ! భగవంతుడా, ఎవరైనా మంగళసూత్రం వెతకండి అయ్యా. వెతికితే దొరుకుతాయా? ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్న పని. కావాలని ఎవరైనా తాళిబొట్టు కొట్టేస్తారా? ఏమో, ఈ పెళ్లి నేచర్కే ఇష్టం లేనట్టుంది. క్యాన్సిల్ చేసేయండి. రే రాకీ, ఏంట్రా చిన్నపిల్లాడ్లా తాలిబొట్టు పోయిందని పెళ్లి క్యాన్సిల్ చేస్తావా? పసుపు కొమ్ము కట్టైనా పెళ్లి చేసుకోవచ్చు. అన్నయ్య, మహానుభావా, నేను క్యాన్సిల్ అన్నది నా పెళ్లి, నీ పెళ్లి కాదు. నువ్వు పసుపు కొమ్మే కట్టుకో, ఏ సొంటి కొమ్మో కట్టుకో, అది నీ ఇష్టం. నీకొచ్చిన నష్టమేం లేదు. నాకీ పెళ్లి ఇష్టం లేదు, అంతే. అమ్మా, మంగళసూత్రాల మాట ఏంటమ్మా? పసుపు కొమ్ములు రెడీ చేస్తాం పంతులు గారు. నేను పసుపు కొమ్ము అస్సలు కట్టను. అన్నిట్లో కాంప్రమైజేనా?